Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 233. ఇంతలో కర్ణ మొబైల్ రింగ్ అయ్యేసరికి అది ఉదయ్ దగ్గర నుంచి వస్తున్న కాల్ కావడంతో వీడిప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి అని అనుకుంటూ నేనిప్పుడే వస్తానని చెప్పి మొబైల్ తీసుకుని పక్కకి వెళ్ళగానే ఏంట్రా ఇంకా నేను ఇచ్చిన టికెట్స్ తీసుకుని బయలుదేరలేదా అని అడిగేసరికి కర్ణ కళ్ళు చిన్నవి చేసి ఏంట్రా నీ ప్రాబ్లం, ఎందుకు అనవసరంగా నన్ను ఇరిటేట్ చేసి తన్నులు తినాలని అనుకుంటున్నావు అని అడిగేసరికి అబ్బా భయం వేస్తుందిరా నాకు అన్నాడు ఉదయ్. నువ్విలాగే విసిగిస్తూ వచ్చావనుకో ఖచ్చితంగా అదే జరుగుతుంది అని కర్ణ సీరియస్‌గా చెప్పేసరికి భయమేసేస్తుందిరా నాకు అన్నాడు ఉదయ్ వెటకారంగా. కర్ణ వెటకారంగా నవ్వుతూ నీ వెటకారానికి ఫుల్ స్టాప్ పెట్టి నా కాళ్ళు పట్టుకుని జెన్యూన్‌గా నీ కళ్ళలో నేను భయం చూసే టైం వస్తుంది లేరా. ఎక్కువగా ఎగిరెగిరి పడకు అని కర్ణ వెటకారంగా చెప్పేసరికి ఏంట్రా నువ్వు నన్ను భయపెట్టేది? నేను నీకు భయపడేది. డైరెక్ట్‌గా పెళ్లి మండపానికి వచ్చి డైరెక్ట్‌గా నీకే టికెట్స్ ఇచ్చేసి మరీ వెళ్ళిన వాడిని. అప్పుడు కూడా నా స్ట్రెంత్ ఏంటో నీకు అర్థం కాకపోతే ఎలా అని ఉదయ్ అడిగేసరికి 10 మంది ఉన్నప్పుడు రావడం హీరోయిజం కాదురా. ఒంటరిగా ఎదుర్కోవడం హీరోయిజం. అది పెళ్లి మండపం. అతిథులకి రెస్పెక్ట్ ఇస్తాం. పైగా పెళ్లి మండపం మీద ఉన్న నేను ఆ టైంలో ఏం చేయలేనని నీకు తెలుసు. అందుకే వచ్చావు. నువ్వు నిజంగా ధైర్యవంతుడివైతే ధైర్యంగా వస్తావు అని అన్నాడు కర్ణ. ఈ మాట కోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నానురా. అక్కడికి నువ్వేదో పెద్ద హీరోవి, నీకెవరు సాటి రారు, నీ కాలిగోటికెవరు సరిపోరు అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటావు కదా! ఆ బిల్డప్ మొత్తం పోగొట్టడానికి నేను రెడీగా ఉన్నాను అనగానే, అయితే రెడీ. అనవసరంగా తలనొప్పి తెచ్చుకున్నానని నీతో అనిపించుకోకపోతే నా పేరు కర్ణ వసుసేన కానే కాదు అని చిటికలు వేస్తూ చెప్పాడు కర్ణ. ఎవరితో మాట్లాడుతున్నావురా అని బామ్మ రావడంతో వెంటనే గొంతు మార్చేసి ఏం లేదు నానమ్మ వస్తున్నాను అని చెప్పి చూసుకుందామని ఫోన్లో చెప్పి కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత అందరూ వచ్చి కూర్చుని డిన్నర్ చేస్తున్నా కూడా కర్ణ మాత్రం ఏదో విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేసరికి దక్ష అతని భుజం మీద నెమ్మదిగా తట్టి ఏమైంది, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు అని అడిగేసరికి ఏమీ లేదని ఆమెకు ఒక ఫేక్ స్మైల్ పడేసి ఉదయ్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత అందరూ నెమ్మదిగా నిద్రపోవడానికి రెడీ అవుతుంటే నడుం దాటి ఉన్న పొడవైన జడని ముడివేసుకుంటున్న దక్షని గమనిస్తున్న కర్ణ మదిలోకి ఉదయ్ రావడంతో లేదు వాడు దీని విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాడు. ఎంత కోపం లేకపోయి ఉంటే ఫారెస్ట్‌కి టికెట్స్ పంపిస్తాడు. ఎలాగైనా వీడి ఓవర్ యాక్షన్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలి. దక్షని తీసుకొని కాపురానికి వెళ్ళేలోపు తనకి అక్కడ పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ ఏర్పాటు చేయాలి అని అనుకుంటూ బయటికి వెళ్తున్న భర్తని గమనించి ఎక్కడికి వెళ్తున్నారండి అని దక్ష ఆవలిస్తూ అడిగేసరికి ఇప్పుడే వస్తాను. నువ్వీలోపు నిద్రపో అని చెప్పి కర్ణం బయటికి వెళ్ళి వాళ్ళ నానమ్మ కోసం చూస్తూ ఉంటే ఆవిడ ఉదయానికి 6 లీటర్ల పాలు కావాలని పాలేరుకి చెబుతూ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి నాని అని పిలవడంతో పాలేరుని పంపించి ఏంటి కన్నా అని అడిగింది. రేపు నేను హైదరాబాద్ వెళ్ళాలని అనుకుంటున్నాను అనగానే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? కావ్య పెళ్లి దగ్గరలో ఉంది. మీ కార్యం కూడా ఇక్కడే జరిపించాలని అనుకుంటున్నాం కదా అనగానే ఆలోపు మళ్ళీ వచ్చేస్తాను. ఇంకా 6 డేస్ టైం ఉంది కదా! కొంచెం ఇంపార్టెంట్ పనుంది. అక్కడ కొన్ని విషయాలు తేల్చుకొని రావాలి అనగానే ఏంట్రా నువ్వనేది? ఇందాక ఏదో ఫోనొచ్చింది. అప్పటినుంచి సీరియస్‌గా ఆలోచిస్తున్నావు. ఇప్పుడు కూడా తేల్చుకోవాలి అంటావు అని బామ్మ కంగారుగా అడిగింది. అయ్యో! అదేమీ లేదు. నేను లేకపోయేసరికి అక్కడంతా క్రమశిక్షణ తప్పిందంట. మళ్ళీ అందరిని దారిలో పెట్టాలి కదా! అందుకే వెళ్తున్నాను అనగానే, అంతమందికి లక్షలు లక్షలు జీతాలిస్తున్నావు. ఏం చేస్తున్నార్రా వాళ్ళు?
నువ్వు లేకపోతే చూసుకోలేరా? వారం రోజులు చూసుకోలేని వాళ్ళు ఒకవేళ నీ పెళ్ళాం నీళ్లు పోసుకుంటే 9 నెలలు దాని కొంగు పట్టుకొని తిరగాల్సొస్తుంది. అప్పుడెలా చూసుకుంటారు అనగానే, అబ్బా! వాళ్ళు బాగానే చూసుకున్నా కొంతమంది తుంటరి పిల్లలుంటారు కదా! అన్నాడు. అంత లేదులేరా! పోయినసారి నేను అకాడమీకొచ్చాను గదా! నీ పేరు చెబితేనే పిల్లలు మొత్తం గడగడ వణికిపోతుంటే, వాళ్ళు నువ్వు లేవని అల్లరి చేస్తున్నారు, ట్రైనింగ్ సరిగ్గా తీసుకోవడం లేదంటే నేను నమ్మను. నువ్వేదో దాచిపెడుతున్నావు అని బామ్మ అనేసరికి, ఈ ఇయర్ కొత్త స్టూడెంట్స్ రారా? వాళ్ళకింకా నా సంగతి తెలీదు కదా! అని చెప్పడంతో, అయినా కూడా జాతర జరుగుతున్న ఈ టైంలో నువ్వు హైదరాబాద్ వెళ్ళడం నేనొప్పుకోను. అయినా ఎప్పుడు తిరిగి రావాలని అనుకుంటున్నావు అనగానే, మాకు ముహూర్తం పెట్టించిన ముందు రోజుకే వచ్చేస్తాను అన్నాడు. అంటే ఈ వారం రోజులు అక్కడే ఉంటావా? అని ఆవిడ బెంగగా అడిగేసరికి తప్పదు నాని. దక్ష ఇక్కడే ఉంటుంది. మమ్మీ, డ్యాడీ, అక్క, చెల్లెలు అందరూ ఇక్కడే ఉంటారు. నేనొక్కడినే వెళ్తాను అన్నాడు. ఈ విషయం నీ పెళ్ళానికి చెప్పావా? అనగానే లేదు. దానికి చెబితే అరిచి గగ్గోలు పెడుతుంది. అసలే అందరూ జాతర పనుల్లో అలసిపోయున్నారు కదా! ఇప్పుడు దీని ఏడుపు ఆపాలంటే తెల్లారిపోతుంది. అందుకే రేపు ఉదయం బయలుదేరే ముందే చెప్తాను అనగానే, సరే అయితే వెళ్ళు అని బామ్మ విసుగ్గా చెప్పేసరికి, అలా ఫేస్ పెట్టకు నాని, వచ్చేస్తానంటున్నాను కదా! అనగానే, సరేలేరా అని ఆవిడ చెప్పడంతో సరే అని చెప్పి కర్ణ రూమ్‌లోకి వెళ్ళేసరికి, సీలింగ్ వైపు చూస్తూ దక్ష కనిపించడంతో నువ్వింకా నిద్రపోలేదా? అని డోర్ దగ్గరికి వేసి వచ్చి, నిద్రకి ఉపక్రమించబోతూ ఉంటే, మీరింకా రాలేదు కదా! అందుకే వెయిట్ చేస్తున్నాను అని చెప్పడంతో, సరే పడుకో అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. ఉదయాన్నే మొహం మీద పడుతున్న వెలుతురికి కళ్ళు తెరిచి చికాకుగా చూసిన దక్షకి బెడ్రూమ్‌లో ఉన్న ట్యూబ్ లైట్ వెలుగుతూ కనిపించేసరికి టైం చెక్ చేసి 4 గంటలకే ఈయన జాగింగ్ చేయడానికెళ్ళిపోయారా అని ఆశ్చర్యంగా అనుకుంటూ కళ్ళు తెరిచి చూసేసరికి కర్ణ అప్పుడే బాత్రూమ్ నుంచి వచ్చి డ్రెస్ చేసుకుంటూ ఉండేసరికి అది జాగింగ్ డ్రెస్ కాకపోవడంతో ఎక్కడికి వెళ్తున్నారు అని అయోమయంగా అడిగింది. అతను నోటి వరకు వచ్చిన మాట బయటికి రానివ్వకుండా సైలెంట్ అయిపోయి గబగబా రెడీ అయ్యి హెయిర్ సెట్ చేసుకుని పర్ఫ్యూమ్ వేసుకుంటూ ఉంటే మిమ్మల్ని అడిగేది ఎక్కడికి వెళ్తున్నారు అని అయోమయంగా అడుగుతూ ఉంటే అతను లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవడం చూసి ఎక్కడికి వెళ్తున్నారని ఈసారి ఏడుపు గొంతుతో అడిగింది. నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పడంతో ఆ మాటకి దెబ్బకి కళ్ళలో నీళ్లు చెంపల మీదకి జారేసరికి ఆమెను చూసి నవ్వుకుంటూ దగ్గరకొచ్చి కన్నీళ్లు తుడిచి జోక్ చేశాను. అదేం కాదు, హైదరాబాద్లో చిన్న పనుంది, వెళ్తున్నాను. నువ్వు మమ్మీ, డాడీ, అక్క, చెల్లెలు ఇక్కడే ఉండండి. నేను మళ్ళీ మన టైంలోపు వచ్చేస్తాను అని నవ్వుతూ చెప్పేసరికి అసలు ఇంత అర్జెంటుగా ఎందుకు వెళ్తున్నారు అని అయోమయంగా అడిగింది. అకాడమీలో చిన్న పనుంది. అక్కడ విషయం ఏంటో తెలుసుకొని రావాలి. అందుకే నేను వెళ్తున్నాను అనగానే, అయితే ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి. నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం అని అడిగేసరికి, నిన్ను తీసుకువెళ్ళాలనుకుంటే నేనెందుకు రెడీ అవుతాను? రాత్రే బయలుదేరుతున్నామని చెప్పేవాడిని కదా! నువ్వు రావద్దు. నువ్విక్కడే ఉండాలి అని చెప్పేసరికి, మీరు లేకుండా ఇక్కడ నేనుండి ఏం చేస్తాను? నేను కూడా వస్తానని గొడవ చేయడంతో, దక్ష గొడవ చేయకు, వెళ్ళేటప్పుడు ఇలా చిరాకు పెట్టి పంపిస్తావా? నాకు అర్జెంట్ పనుంది అన్నాడు. లేదు, నేను మీతో పాటు వస్తున్నానంతే అని చెప్పేసరికి, దక్ష అని సీరియస్‌గా పిలవడంతో ఏడుపు మొహం వేసుకొని, అమ్మమ్మ, అమ్మమ్మ అని ఏడుస్తూ కిందకి రావడంతో అందరూ నిద్ర మొహాలతో బయటకొచ్చి, ఏమైందే? ఏదైనా కలగన్నావా? అదిగో నాన్నమ్మకి బాగానే ఉందని విరాట్ అనగానే, పో బావ నువ్వొకడివి, విషయం తెలియకుండానే కంక్లూజన్‌కొచ్చేస్తావు అని చిరాకుగా చెప్పి, మీ మనవడు హైదరాబాద్ వెళ్తున్నాడంట అని ఏడుపు మొహం వేసుకుంది. తెలుసు అని ఆవిడ అనగానే అందరూ ఆశ్చర్యంగా,
ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడమేంటి అని అందరూ ఆశ్చర్యంగా అడిగేసరికి వాడికేదో పనుందంట అందుకే వెళ్తున్నాడు. అన్ని విషయాలు మీకు చెప్పాలా ఏంటి? ఇలా వెళ్ళేటప్పుడు ఏడ్చి పంపించకే వాణ్ణి అని బామ్మ అనగానే, మీ మనవడు అన్నీ ఏడిపించే పనులే చేస్తుంటే మరి ఏడవకుండా ఏం చేయాలి అని అడిగింది దక్ష. వాడేమీ నిన్ను శాశ్వతంగా వదిలేసి వెళ్ళడం లేదు. వాడికేదో పనుండి వెళ్తున్నాడు. ఇన్ని రోజులు పిల్లాడు అకాడమీలో లేకపోతే అక్కడ సిస్టమ్ అంతా దారి తప్పదు. అందుకే ఒకసారి కనిపించొస్తాను అంటున్నాడు. ఏం కాదు. నాకీ విషయం ముందే చెప్పాడు. వెళ్ళనివ్వవే అని అంది బామ్మ. అయితే నేను కూడా వెళ్తాను. ఒక 10 నిమిషాలు ఆగమనండి. స్నానం చేసి వచ్చేస్తాను అనగానే, నువ్వెక్కడికి తోక, పైగా కొత్త పెళ్లి కూతురివి. జాతర అయిపోయే వరకు నువ్వు ఊరు దాటకూడదు అని బామ్మ చెప్పేసరికి, మీ మనవడు దాటొచ్చా అని ఉక్రోషంగా అడగడంతో, వాడు కూడా దాటకూడదు. కానీ వాడు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయమంటావు అంది. అందుకే వెళ్ళొద్దు అని చెప్పండి. జాతర అయిపోవడానికి ఇంకా వారం రోజులుంది కదా! ఆ తర్వాత ఎలాగైనా వెళ్తాం గదా! అనగానే భగవంతుడా! అని అందరూ తల పట్టుకుంటే అదేడుస్తోంది కదరా! ఇప్పుడు వెళ్ళకపోతే ఏమైంది? అంతమంది ఎంప్లాయీస్ చచ్చారు గదా! వాళ్ళు చూసుకోలేరా? అని విరాట్ అనగానే కర్ణ విరాట్ వైపు కొట్టేలా చూడ్డంతో ఫ్రెండ్ మైండ్‌లో ఇంకేదో ప్లాన్ ఉందని అర్థమయ్యేసరికి అవునవును. వాడు వెళ్ళాల్సిందే అని అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.